మన ముకుందా జ్యువెలర్స్ లో క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు. అన్ని జ్యువెలరీ VA పై ఫ్లాట్ 10% డిస్కౌంట్ తో పాటు నో మేకింగ్ చార్జెస్. ఇప్పుడు ముకుందా జ్యువెలర్స్ సరికొత్త బ్రాంచ్ మన జూబ్లీ హిల్స్ లో. ఆ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారు, ఉమ్మడి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రి అయింది. వారి నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారిని మొదటి సంతకం ఎల్బీ స్టేడియంలో ఏం పెట్టిండు? ఉచిత కరెంటు తెలంగాణ, కోస్తా, ఆంధ్ర ప్రాంతానికి అందరికి కూడా ఉచితమైన కరెంటు అని సంతకం చేసిండు. అప్పటి వరకు ఆంధ్ర ప్రాంతం అంటే అక్కడ గ్రావిటీ మీద నీళ్ళు వస్తాయి కాబట్టి కొంత కరెంట్ అవసరం లేదు వాళ్ళకు. వాళ్ళ కాలువలు ఉన్నాయి, కాటన్ పుణ్యమని కాలువలు అయిపోయినాయి అక్కడ. కానీ తెలంగాణ ప్రాంతంలో మనకు కరెంటు మీదనే ఆధారపడి వ్యవసాయం నడుస్తుంది. ఎందుకంటే మన దగ్గర కాలువలు లేవు. మన దగ్గర ఏమున్నా గొలుసు చెరువులు ఉన్నాయి. కాకతీయ కాలంలో, నిజాం కాలంలో కాకతీయ కాలంలో ఉన్న గొలుసు చెరువులు ఉన్నాయి. అవే మనం బతికిస్తున్నాయి. కానీ వ్యవసాయం పండించుకోవాలంటే కరెంటు కావాలి. అప్పటి వరకు బీడు భూములు తెలంగాణ ప్రాంతం. కాంగ్రెస్ నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర తెలంగాణ అంతా తిరిగేటప్పుడు బీడు భూములను చూసి ఆ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఉచిత కరెంటు అని సంతకం చేసేసారు. ఆ రోజు నుంచి తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రైతులకు ఉచిత కరెంటు కాబట్టి హైదరాబాదులో సినిమా టాకీస్ల కాడ కూలి పని చేసుకునే ఒక అర్ధెకరా, 1 ఎకరా, 2 ఎకరా రైతు కూడా గ్రామాలకు వెళ్ళిపోయారు. గ్రామాలలో ఉచిత కరెంటుని ద్వారా వ్యవసాయం ఆశ పెరిగింది. వ్యవసాయాన్ని చిన్నగా స్టార్ట్ చేసిర్రు. మొత్తం మీద తెలంగాణ ప్రాంతంలో ఉచిత కరెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ వల్లనే ఆ రోజు హరీష్ రావు గారు, మీరు మీ మామే ఆడున్నప్పుడు కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఆ రోజున ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుడుగా, ఆ రోజు అందులో ఉన్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ ప్రాంత బీడు భూములు, తెలంగాణ రైతుల గురించి మాట్లాడిన చరిత్ర ఒక్కటనే చూపెడతావా హరీష్ రావు గారు? మీ మామ ఎప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేసిండు ఆంధ్రలోని? ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే మినిస్టర్ ఇయ్యలేడో, డిప్యూటీ స్పీకర్ అయిండో, తెలంగాణ వాదులు కేసీఆర్ని అప్రోచ్ చేశారో, చంద్రబాబు నాయుడు కోపం మీద నువ్వు బీఆర్ఎస్ పార్టీ పెట్టినావు. అప్పుడే ఆంధ్రలో దోపిడీ అని స్టార్ట్ చేసినావు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆంధ్రలో దోపిడీ కేసీఆర్ గారికి ఎందుకు అనలేదు? అప్పుడు హరీష్ రావు ఎందుకు మాట్లాడలేదు? జవాబు చెప్పగలుగుతారా? ఈరోజు ఉత్తమ్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు మాట్లాడతావా? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ నాయకుడిగా పాదయాత్ర చేస్తూ తెలంగాణ ఆ రోజులో ఆ రోజు ఎందుకు కేసీఆర్ మాట్లాడగలుగుతావా హరీష్ రావు గారు? తెలంగాణ ప్రజలు, మీడియా చూస్తున్న తెలంగాణ ప్రజలు ఆలోచించేయండి. నేను చెప్పేదన్నీ నిజాలే. ఈరోజు హరీష్ రావు మాట్లాడే దొంగ లెక్కలు, దొంగ మాటలు, దొంగ చేష్టలు అన్నీ. ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటు సంతకమైన కాడ నుంచే వ్యవసాయ పరంగా తెలంగాణ రైతులు అంచెలంచెలుగా ఎదగడం జరిగింది. భూముల వాల్యూ పెరిగింది. బీడు భూములు పంట పొలాలుగా అయినాయి. పంట పొలాలు ఈరోజు రియల్ ఎస్టేట్గా మారినాయి. ధరలు పెరిగిపోయినాయి తెలంగాణ ప్రాంతంలో. ఇది చరిత్ర. మీ మామ తెలుగుదేశం మినిస్టర్గా ఉన్నప్పుడు ఆందోళన పంచాయతీ లేదు. చంద్రబాబు నాయుడుకి, కేసీఆర్కి విభేదాలు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతం మీదకి వచ్చింది. ఆ రోజు చిన్న రాష్ట్రాల వల్ల ఉపయోగం లేదు అన్న ఇదే కేసీఆర్. చిన్న రాష్ట్రాల వల్ల ఉపయోగం లేదని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా అసెంబ్లీలో మాట్లాడిండు. ఇది అసెంబ్లీ రికార్డు చూడండి. దీనికి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా ఈ మీడియా ద్వారానే. రేవంత్ రెడ్డి గారు అది తీసి చూపెట్టండి ఒకసారి. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి
నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు సీఎంగా నేను అడుగుతున్నా, చిన్న రాష్ట్రాలు ఉపయోగం లేదని కేసీఆర్ అన్న మాటని మీరు రికార్డు పరంగా తీసి చూపించండి తెలంగాణ ప్రజలకు. అప్పుడు హరీష్ రావు కేసీఆర్ ఏం జవాబు చెప్తాడో చూద్దాం. ఇది నిజం. ఆ రోజు ఆంధ్రలో మెప్పు కోసం తెలుగుదేశంలో అట్లా మాట్లాడుతాం. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ టార్గెట్ చేయడానికి, సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ రెడ్డిని టార్గెట్ చేయడానికి ఈరోజేమో మళ్ళా ఆంధ్రోళ్ళు దొంగతనంకు దిగిరని మళ్ళీ అంటావు. అన్ని నువ్వేనా? కాబట్టి తెలంగాణ ప్రజలు ఆలోచించేయండి. ఇది కూడా ఇవన్నీ నిజాలే, కల్పితాలేం లేవు. నేను అందుకే సీఎం రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకవేళ మీకు ఆ రికార్డు దొరికితే తీసి ఒకసారి బయటికి ఇవ్వండి, క్లారిటీ వస్తుంది కదా. ఇంత ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడరు, నిన్న పార్టీ ఆఫీసులో మాట్లాడుతున్నారు. ఇది అవసరం మనకి. ఇది అయితే ఇక ఎట్లా ఈయన ఇప్పుడు హరీష్ రావుకు ఒకటి అసలు నేను తప్పు కూడా అన్నా. అసలు ఈ రాష్ట్రంలో ఆయన ప్రజెంటేషన్ ఎట్లా అంటే ఎవరో చూస్తే ఏమనుకోవాలంటే, అసలు అతనికి ఉన్నంత తెలివి ఈ గడ్డ మీద ప్రాజెక్టుల మీద ఇవ్వనికి లేదు అన్నంత ఫీలింగ్ చూపించండి ఆయన. నాకు టీవీలో నాకు అదే కనబడుతుంది. ఆ లెక్కల్లో అర్థమైతే లేదు హరికి అన్న, అది లెక్కలు అర్థమైతే లేదు. అది ఇది ఏంది అమ్మ, ఒక్కటి అర్థమైతే లేదు. అవి నీకు అర్థం కావన్నా, అర్థంగా లెక్కలే హరీష్ రావు చెప్తాడు, అర్థమయ్యే లెక్కలే నువ్వు వచ్చి చెప్పరాదని అన్నాడు హరి నాకు. ఇక అందుకే ఇవన్నీ అడిగిన. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తెచ్చిన మంజిరా డ్యాము నీళ్లు, సింగూరు డ్యాము నీళ్లు తాగి పెద్దగయ్యి ఈరోజు ముఖ్యమంత్రులైన చరిత్ర మీది, అది మర్చిపోయిర్రు, మరవకండి, పద్ధతి కాదు అని చెప్తున్నా. ఈరోజు నేను అడుగుతున్న, హైదరాబాద్ జంట నగరాలలో మంజిరా నీళ్లు తాగి ఎవరైనా చెప్తారండి, కుక్కుటిపల్లి హౌసింగ్ బోర్డు వనస్థలి, ఇవన్నీ ఫస్ట్ ఇవన్నీ ఎంటైర్ సిటీకి పోతుండే. ఒక హోల్ సిటీకి మట్టుకైతే అక్కడ ఏది గండిపేట పోతుండే. అంటే గండిపేట కూడా మర్చిపోయినావా? అంటే గండిపేట కూడా మర్పించేస్తున్నారు వీళ్ళు. ఇది చరిత్ర. తెలంగాణ గడ్డ మీద కాకతీయులు, నిజాముది ఒక చరిత్ర. మీ చరిత్ర కేవలం 5 ఏళ్ల చరిత్ర, ఒక కాళేశ్వరము. మీరు చారాన పనికి, చారాన కూడా కాదు, మీరు పైసా పనికి ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మరి కాంగ్రెస్ ఏం మాట్లాడాలి ఇట్లా అంటే? ఎన్ని డ్యాములు, ఎంత అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏం ఫీలింగ్ ఉంటుంది అంటే, ప్రజలు మనకు ఒక అవకాశం ఇచ్చారు, మనం పాలన అందియాలి, పాలనలో భాగమే ఈ డ్యాములు కట్టాలి అంతే. అరే మేము కట్టిన డ్యాములో నీళ్లు దాగి పెద్దగా అయిన మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారు. సరే, ఇదొకటి. అసలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాగానే జలయజ్ఞం, అచ్చా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం చేస్తే దానికి ముద్ర వేసారు. అంటే మేం చేస్తేనేమో తప్పులు, మా మీద తప్పులు ఎత్తి చూపుతారు. అందుకే అప్పుడప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళు చేష్టలను చూసి కోపం వచ్చి తిడుతున్నాడు ఆయన. మరి ఏం చేయమంటారు? మీరు చక్కగా లేరు, మీకు వంకరగా చెప్తే బెస్ట్ అని సీఎం రేవంత్ రెడ్డి తిడుతున్నాడు మీరు. అంటే మీకు ఈ భాషనే సూట్ అవుతుంది. ఏది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు తిడుతున్నాడు చూడు, అది మీకే సూట్ అవుతుంది. అండ్ అవును, నేను అడుగుతున్నా, సరే కాంగ్రెస్ అది ఏదని ఇప్పుడు
ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు నేను రెగ్యులర్గా నేను 5 నెలలకు 6 నెలలకు కలుస్తుంటా ఆయనకు. నేను రెగ్యులర్గా కలవని టీవీలలోనే చూస్తుంటా అంతా కూడా. విన్నారా? నేను అప్పుడప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారిని నేను ఎప్పుడో 5 నెలలకు 6 నెలలకు ఏదో ఒక సందర్భం ఏదైనా కాన్షియన్స్ ఉంటే 6 నెలలకు 7 నెలలకు కలుస్తుంటాను. రెగ్యులర్ కూడా కలవ నేను. నేను టీవీలో చూస్తున్నా, రోజు పేపర్లు చూస్తుంటా. ఇప్పుడు నేను మరి మీ మామ అంటాడు, అవునే మీ మామ సన్నాసులు అన్నాడు, ఎవరికైనా కోపం వస్తుంది కదా. ఏదో మాట్లాడి రాని ఏదో చెప్పిండు, ఏదో తోలు తీస్తా. నువ్వు ఎందుకు అన్నావు ఆ మాట? ఇప్పుడు నువ్వు తోలు తీస్తా అని అనకపోతే సీఎం రేవంత్ రెడ్డి నేనేమనకుండే. నువ్వు తోలు తీస్తా అని అన్నావు కాబట్టి ఆయన నాలుకకు వస్తాడు. మరి అనకపోతే ఎట్లా అది? ఇంకా నాలుకకు వస్తున్నాడు. ఇంకా నేను అసెంబ్లీలో ఉంటే నేనేమంటుంటున్నాను ఇంకా అంటే కాదు కదా. నువ్వు వయసులో పెద్ద మనిషివి, ముఖ్యమంత్రి రేవంత్, నువ్వు సలహాలు ఇయ్యి. ఆయన ఎన్నిసార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే మా ఉత్తమ్ రెడ్డి గారు కానీ, మా వెంకటరెడ్డి గారు కానీ, వీళ్ళందరూ ఎన్నిసార్లు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు, రానైనా నీ సలహాలు, నువ్వు సూచనలు, నీ వయసు రీత కొంత చెప్పు అని అంటూనే ఉన్నారు కదా. నువ్వు ప్రగతి భవన్లో పోయి తోలు తీస్తా, మరి నువ్వు తోలు తీస్తా అంటే మరి రేవంత్ రెడ్డికి మరి అంత పూర్తి కోపం వస్తుంది. మళ్ళీ నువ్వు తోలు తీస్తా అంటే నాలుగోకి వస్తున్నాడు. ఏమో తప్పేముంది అలా? నువ్వు తోలు తీయాలనకపోతే ఆయన ఏమనకుండే. అవును, వాళ్ళ సోషల్ మీడియాలో చూస్తున్నా నేను. మొన్న ఏదో కేటీఆర్ అంటున్నాడు, మరి ఇక తొండలు ఏడుస్తుంటే మీ చేష్టలు అట్లున్నాయి. మరి తొండలు ఏడకపోతే ఏం చేస్తాడు? మళ్ళీ మీ చేష్టలు అట్లున్నాయి, చిన్నపిల్లల చేష్టలు అట్లున్నాయి. నేనేమంటున్నాను, యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మై డ్యూటీ, నా డ్యూటీ. మా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కి సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు మాకు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారితో పాటు మరి ఇరిగేషన్ ప్రధానమైన ఎజెండా కాబట్టి ఉత్తమ్ రెడ్డి గారు, మరి వాళ్ళు న్యాయంగా పద్ధతి ప్రకారము స్టడీ చేసి ఈ లోపాలని ఏమున్నాయి అన్నీ కూడా చూసి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేసే ప్రయత్నానికి మీరు సహకరించండి. ప్రతిపక్ష పార్టీగా వాళ్ళకి పేరు వస్తుంది, మేము చెయ్యలేము అని అంటే సరే, మీరు అందుకే అంటున్నా కదా, మీరు ఓకే, నేను అడిగిన దానికి మీరు జవాబు చెప్పండి. నేను అడిగిన దానికి మీరు జవాబు చెప్పండి. మంజీరా సింగూరు నీళ్లు దాగి పెద్దగా అయిన కేసీఆర్ ఫ్యామిలీ, అది కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ఇచ్చిన ప్రాజెక్టుల వల్లనే మీరు ఇంత పెద్దగా అయ్యారు అనేది మర్చిపోవద్దు. అది ఇంకా ఏమైనా మిస్ అయినా నేను మనది వాళ్ళ అన్న మాటలో క్లారిఫై చేసినాం అంటే క్లియర్ వచ్చింది కదా. కేటీఆర్ గారు రాహుల్ గాంధీ గారు మీద మాట్లాడిన దాని మీద ఒక అసెంబ్లీ అయినాక నేను దాని మీద కౌంటర్ ఇస్తాను. ఆఫ్టర్ అసెంబ్లీ ఆ సబ్జెక్ట్ వేరు ఈరోజు. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ ప్రజలను మళ్ళీ ఒకసారి మోసం చేసే కార్యక్రమాన్ని కేసీఆర్ అండ్ ఫ్యామిలీ హరీష్ రావు గారు స్టార్ట్ చేసిర్రు. ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు దాన్ని తట్టుకోలేకపోతున్నారు. అధికారాన్ని 10 ఏళ్ళు వాళ్ళు కూర్చున్నారు కదా, ఈ 2 ఏళ్ళకు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు, మా మంత్రుల ధాటికి వారు తట్టుకోలేకపోతున్నారు. వారు ఇవ్వని పాలన మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఇస్తున్నది, అది చూసి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. చాలా సందర్భాల్లో చెప్పిన ఈరోజు న్యాయంగా పద్ధతి ప్రకారము డబ్బుల కోసమే ప్రాజెక్టులు కాదు, ప్రజల కోసమే ప్రాజెక్టు అనే ఒక ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఇరిగేషన్ శాఖ మీద డబ్బుల కోసమే ప్రాజెక్టులు క్రియేట్ చేసిన చరిత్ర కేసీఆర్ ఫ్యామిలీది.